హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పులి మంత్రం. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. పూర్వము ఒక ఊరిలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేది. అయితే నేర్పేవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఒక రోజున అదృష్టం పండి పక్క ఊరి మఠంలోకి ఒక సన్యాసి వచ్చి మకాన్ చేశాడని, అతడు గొప్ప మంత్రవేత్త అని తెలిసింది సోమశర్మకు. అతను భార్య మఠానికి పోయి సన్యాసిని భిక్షకు పిలిచి అనేక విధాలా గౌరవించారు. భోజనం అయిన తర్వాత సన్యాసి భుక్తాయసం తీర్చుకుంటూ సంతోషంగా కూర్చున్న సమయాన సోమశర్మ ఆయనను ఆశ్రయించి ఆ మాట ఈ మాట చెబుతూ తన కోరిక తెలిపాడు. పులి మంత్రము అతి ప్రమాదకరం, అందుకనే మేము దానిని సాధారణంగా లోకానికి వెల్లడించము అన్నాడు సన్యాసి. శర్మ ఆ సన్యాసిని వదల్లేదు. సన్యాసికి కాదనటానికి మనస్కరించలేదు. చివరకు సన్యాసి, శర్మ, సరే, నీకు పులిమంత్రం నేర్పుతాను. అయితే అది కేవలము వినోదం కోసమే పనికి వస్తుంది. ఎవరినైనా సరే వారు కోరితేనే గాని నువ్వు పులిగా మార్చలేవు అని చెప్పాడు. ఆ తర్వాత శర్మకు రహస్యంగా 2 మంత్రాలు ఉపదేశించి 2 రకాల అక్షింతలు చేతికిచ్చి, శర్మ, మొదటి మంత్రం పఠించి ఈ ఎర్ర అక్షింతలు చల్లితే ఏ మనిషైనా పులిగా మారిపోతాడు. ఆ పులి మొహం మీద మాత్రము నువ్వు మార్చినట్టు ఆనవాలుగా ఒక మచ్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు సరదా తీరగానే 2వ మంత్రం పఠించి పసుపు అక్షింతలు పులి మొహం మీద ఆ మచ్చపైన పడేటట్లు చల్లితే అది మళ్ళీ మామూలుగా మనిషిగా మారిపోతుంది. అయితే ఒక్క ముఖ్య విషయం జ్ఞాపకం పెట్టుకో. నీ మంత్రం వలన మనిషి పులిగా మారిపోయినప్పుడు దానికి మనుష్య జ్ఞానం ఉండదు. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సన్యాసి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. సన్యాసి వెళ్ళిపోగానే శర్మ భార్యతో ఈ సంగతి చెప్పాడు. అతని భార్య అంతకు ముందెన్నడూ పులిని చూసి ఎరగదు. అందుచేత పులిని చూపించమని కూర్చుంది. శర్మకి కూడా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలని ఆత్రంగా ఉన్నది. అప్పుడు అతడు భార్యతో, చూడు, పులిగా మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు. వాళ్ళ ఇష్టం లేనిదే నేను వాళ్ళని మార్చలేను. అందుకని నీకు ఆ మంత్రాలు నేర్పుతాను. నన్ను పులిగా మార్చు. నువ్వు చూడటం పూర్తయి సరదా తీరగానే మళ్ళీ నన్ను మనిషిగా మార్చేద్దువు గాని అంటూ భార్యకు మంత్రాలు 2 నేర్పి ప్రయోగించే విధానం చెప్పి అక్షింతలు చేతికిచ్చాడు. తీరా పులిగా మారిన తర్వాత తాను భార్యకు ఎలాంటి హాని కలిగిస్తానోనని ఆలోచించి ఆమెను అటకపైకి ఎక్కించాడు. తర్వాత గది తలుపులన్నీ మూసివేసి తాను అటక క్రిందకు వచ్చి తయారుగా కూర్చున్నాడు. అతని భార్య కుతూహలం కొద్దీ మంత్రం పఠించి అక్షింతలు చల్లుతూ భర్తను పులిగా మార్చింది. శర్మ పులిగా మారటంతోనే భయంకరంగా గర్జిస్తూ బయటికి పోయే మార్గం లేక గది తలుపులు బద్దలు కొట్టనారంభించాడు. పులిగా మారిన శర్మను చూసి అతని భార్య హడలిపోయింది. ఆ భయంలో ఆమె 2వ మంత్రం కాస్తా మర్చిపోయింది. తన చేతిలో అక్షింతలు 2-3 సార్లు పులి ముఖాన పడేటట్లు చల్లింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. కొంతసేపటికి ఎలాగైతేనేమి పులి తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కనున్న అడవిలోకి పారిపోయింది. పులి పారిపోయిన తర్వాత శర్మ భార్యకి కొంచెం మనసు స్థిమితపడి 2వ మంత్రం జ్ఞాపకం వచ్చింది. కానీ ఏం లాభము? తన తెలివి తక్కువ పనికి ఆమె చాలా విచారించి భర్తను గురించి బెంగ పెట్టుకున్నది. 2 నెలలకి ఆమె తమ్ముడు అక్కడికి వచ్చాడు. వాణ్ణి వెంటబెట్టుకుని ఆమె ధైర్యం చేసి తన భర్త కోసము అడవిలో వెతకసాగింది. ఇలా ఉండగా రాజ్యంలో కొత్తగా ఒక మచ్చపులి వచ్చి పల్లెల మీద పడుతున్నదని రాజుగారితో ప్రజలు మొరపెట్టుకున్నారు. అప్పుడు రాజుగారి వాళ్ళకి అభయమిచ్చి పులిని చంపటానికి పరివారంతో సహా అడవికి బయలుదేరాడు. ఎంత వెతికినా ఆ మచ్చపులి కనపడకపోవడంతో విసిగి వేసారి రాజు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోబోయాడు. అంతలోనే ఆయనకి వెనక నుంచి ఒక గర్జన వినపడింది. రాజు తల తిప్పి చూశాడు. అలా గర్జించింది మచ్చపులే. అది పంజా ఎత్తి రాజుగారి మీదకి దూకింది. కానీ ఆయన ఆశ్చర్యపడేటట్టుగా చూస్తూ ఉండగానే ఆ పులి బ్రాహ్మడుగా మారిపోయాడు. అతడే సోమశర్మ. ఒక చేయి ఎత్తి పట్టుకొని 2వ చేతితో రాజుగారి గొంతు నొక్కి పట్టుకొని ఉన్నాడు.
శర్మకు పులిగా మారిపోయిన క్షణం నుంచి తాను ఏం చేశాడో తెలీదు. అకస్మాత్తుగా అడవిలో అతనికి మానవ స్వరూపం వచ్చేసరికి తాను ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో, రాజుగారి గొంతు ఎందుకు నొక్కి పట్టి ఉన్నాడో అర్థం కాలేదు. శర్మ వణికిపోతూ రాజుగారి కాళ్ల మీద పడి క్షమించమని ప్రార్థించాడు. రాజుకు ఏమీ అర్థం కాలేదు. ఆ సమయంలో పక్కన ఉన్న చెట్టు మీద నుంచి ఒక స్త్రీ దిగి వచ్చింది. ఆమె వనదేవత కాబోలు అనుకున్నాడు రాజు. పైగా పులి నుంచి తనను రక్షించింది ఆ దేవతే అనుకుని వెంటనే ఆమెకు నమస్కరించాడు. ఆమె వనదేవత కాదు, సోమశర్మ భార్యే. రాజు తెల్లబోయి చూస్తూ ఉన్నాడు. ఆమె రాజుకి తన కథనంతా చెప్పింది. పులిగా మారిన భర్త కోసము అడవిలో తిరుగుతూ ఉంటే మచ్చపులి అక్కడికి రావటం సంభవించింది. వెంటనే ఆమె మంత్రం పఠిస్తూ గుర్తుపట్టి చెట్టు ఎక్కి కూర్చున్నది. రాజుపైన ఆ పులి పంజా ఎత్తగానే ఆమె అక్షింతలు చల్లి తన భర్తకు తిరిగి మామూలు స్వరూపం వచ్చేటట్లు చేసింది. తనకు ప్రాణదానం చేసిన ఆమెను మెచ్చుకొని రాజు సోమశర్మకు తన ఆస్థానంలో గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరికీ పులి మంత్రం సరదా తీరటమే కాకుండా నాటి నుంచి వాళ్ల వంశానికి మచ్చపులి వంశము అని సార్థకమైన పేరు వాడుకలోకి వచ్చింది. కొంతకాలానికల్లా సోమశర్మకు మంత్రం నేర్పిన సన్యాసి మళ్లీ రావటం తటస్థించింది. ఆయన శర్మ సంగతి విని సంతోషించాడు. మరొక కథ పేరు దయాగుణం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. సీతాపురంలో లక్ష్మీపతి అనే భాగ్యవంతుడున్నాడు. ఆయన వ్యాపారంలో తన తెలివితేటలతో బాగా రాణించి కోటికి పడగలెత్తాడు. తనంత గొప్పవాడు లేడని ఆయన అనుకుంటూ ఉండేవాడు. ఒక రోజున లక్ష్మీపతి ఇంటికి చలపతి అనే బంధువు వచ్చాడు. చలపతికి డబ్బు లేదు, కానీ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అతన్ని చూడటానికి సీతాపురం ప్రజలు లక్ష్మీపతి ఇంటికి తండోపతండాలుగా వచ్చారు. ఇది చూసి లక్ష్మీపతికి అసూయ పుట్టింది. ఆయన చలపతిని ఏకాంతంలో, నీలో విశేషమేమిటి? ప్రజలు నిన్ను చూడాలని ఎందుకు తహతహలాడుతున్నారు అని అడిగాడు. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించటము అన్నింటికన్నా సులభమైన విషయం. డబ్బు సంపాదించాలంటే మనిషి స్వార్థపరుడు కావాలి. స్వార్థపరులకు సమాజంలో సుఖముంటుంది, కానీ ప్రత్యేకంగా గౌరవం ఉండదు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైనది దయాగుణం. సాటి మనిషి కష్టపడుతూ ఉంటే దయాగుణం కలవాడు చూస్తూ ఊరుకోలేడు. దయాగుణం కలవాడు తన శత్రువులను కూడా ప్రేమించగలడు. దయాగుణంతో నేను నా సిరి సంపదలు పోగొట్టుకున్నాను. దయాగుణము గొప్పతనాన్ని 10 మందికి చెప్పి ప్రజల మనసుల్లో మార్పు తీసుకుని రావాలని నేను దేశమంతా తిరుగుతూ ఈ ఊరికి వచ్చాను అన్నాడు చలపతి. చలపతి ఆ ఊళ్ళో 10 రోజులుండి 4 ఉపన్యాసాలిచ్చి వెళ్ళాడు. తను కూడా చలపతిలాగా దయాగుణం చూపించి పేరు తెచ్చుకోవాలని లక్ష్మీపతిలో కోరిక పుట్టింది. బాగా ఆలోచించి ఆయన ఒక పథకం పన్నాడు. ఆ ఊళ్ళోనే తనకు తెలిసిన సీనయ్య అనే పేదవాణ్ణి పిలిచి, ఒరేయ్, నేను నీకు సాయపడాలనుకుంటున్నాను. గతంలో నువ్వు దొంగతనాలు చేసి ఉన్నావు. అందుకని నీకు ఎవరూ పని ఇవ్వటం లేదు. నేను నీకు పని ఇస్తాను. నీ వంటి వారందరికీ సాయపడాలని నా కోరిక. కానీ అలాగని చాటింపు చేయటం నాకు ఇష్టం లేదు. నేను చెప్పినట్లు చేస్తే బాగుంటుంది అంటూ ఒక ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారము సీనయ్య లక్ష్మీపతి ఇంట్లో దొంగతనానికి వస్తాడు. డబ్బు ఉన్నటువంటి గది తాళాలు లక్ష్మీపతే వాడికిస్తాడు. ఆ గది ముందు కాపలా కాసే వీర్రాజును తప్పించుకుని ఆ గదిలో ఉన్న డబ్బు దొంగిలించడం కష్టం. వాడు పట్టుబడక తప్పదు. అప్పుడు లక్ష్మీపతి వాణ్ణి క్షమించి తన వద్దనే పనిస్తాడు. పరిస్థితుల కారణంగా దొంగగా మారిన వాళ్ళందరికీ ఈ సంఘటన కొంత ఆశలు కలిగిస్తుంది. సీనయ్య దీనికి సంతోషంగా ఒప్పుకొని ఒక రాత్రివేళ లక్ష్మీపతి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. డబ్బు గది తలుపుకు పెద్ద తాళం చెవి వేసి ఉన్నది. కొంచెం దూరంలో వీర్రాజు ఆదమరిచి నిద్రపోతున్నాడు. సీనయ్య కావాలనే కాస్త ఎక్కువ చప్పుడు చేస్తూ తాళం తీశాడు. వీర్రాజుకి మెలకువ వచ్చింది. ఎవడో దొంగ డబ్బు గది తాళం తీయటము వాడికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇంటి చుట్టూ పటిష్టమైన కాపలా ఉంటుంది. ఆ కాపలా తప్పించుకొని లోపలికి రావటం ఒక ఎత్తు అయితే, డబ్బు గది తాళాలు సంపాదించటం ఇంకొక ఎత్తు. ఇప్పుడు వీర్రాజు రహస్యంగా దొంగను అనుసరించి చూడసాగాడు. దొంగ గది లోపలి ఇనప్పెట్టే తలుపులు తెరిచాడు.
ఈనపెట్టె లోపల నగలు, కాసులు, వజ్రాలు చూసేసరికి దొంగతో పాటు వీర్రాజు కళ్ళు కూడా చెదిరాయి. వాడు దొంగను పట్టుకొని, ఇక్కడికి వచ్చి ఇనపెట్టె తెరిచావంటే నువ్వు సామాన్యుడివి కాదు. వదిలిపెడితే తప్పించుకొని పారిపోగలవు. దొంగిలించిన సొమ్ములో సగం నాకిచ్చావంటే నిన్ను వదిలిపెట్టి మత్తుమందు తీసుకొని పడుకుంటాను. ఎవరైనా అడిగితే దొంగ నాకు మత్తుమందిచ్చాడని చెప్పొచ్చు అన్నాడు. ఇదేదో కొత్త విశేషంలా కనిపించి సీనయ్య తెల్లబోయాడు. లక్ష్మీపతి సాయపడటం వలన తాను లోపలికి రాగలిగాడు తప్ప మరొక విధంగా రాలేడు. లక్ష్మీపతి సాయం లేనిదే తానిక్కడి నుంచి తప్పించుకోలేడు. పాపం వీర్రాజుకి ఈ విషయం తెలీదు. సీనయ్య వెంటనే వీర్రాజుకు అసలు విషయం చెప్పి, అవకాశం రాకగాని మనుషులందరిలోనూ దొంగ బుద్ధి ఉంటుందని నీ వల్ల రుజువైంది. నీ సంగతి తెలిస్తే యజమాని నిన్ను పనిలో నుంచి తీసేస్తాడు. పిచ్చి ఆలోచనలు మాని బుద్ధిగా నన్ను నీ యజమానికి అప్పగించి మంచి పేరు తెచ్చుకో అన్నాడు. వీర్రాజు మరుక్షణము సీనయ్య కాళ్ళ మీద పడి, నిజం చెప్పి నా ఉద్యోగం నిలబెట్టావు. ఏదో ఒక రోజున నీ రుణం తీర్చుకుంటాను అంటూ వాడిని పట్టుకొని లక్ష్మీపతి వద్దకు తీసుకొని వెళ్ళాడు. వీర్రాజు చెప్పింది విని లక్ష్మీపతి సీనయ్యను అక్కడే ఉండమని వీర్రాజును బయటికి పంపించి గది తలుపులు వేసి, ఒరే, తాళం చెవులు నీకిచ్చి నేను ఊరికే పడుకొని నిద్రపోతున్నాననుకోకు. రహస్యంగా నేను వెన్నంటి వస్తున్నాను. జరిగిందంతా చూశాను. వీర్రాజులో దొంగ బుద్ధి ఉంది. అటువంటి వాడిని డబ్బు గదికి కాపలాగా ఉంచి నేను పెద్ద పొరపాటు చేశాను. నీ వంటి దొంగకున్న నిజాయితీ వాడికి లేదు. వాణ్ణి వెంటనే పనిలో నుంచి తీసేసి ఆ ఉద్యోగం నీకిస్తాను. అయితే వీర్రాజు విషయము నువ్వెందుకు దాచాలనుకున్నావో నాకు కారణం చెప్పాలి. నువ్వు చెప్పిన కారణం నాకు నచ్చితేనే నీకు ఉద్యోగం ఇస్తాను. వాడితో నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను అన్నాడు. అందుకు సీనయ్య, అయ్యా, ఒకసారి దొంగ అనిపించుకున్న వాడికి మళ్ళీ ఎక్కడా పని దొరకదు. ఆ ఇబ్బంది నాకు తెలుసు. దొంగ అనిపించుకున్న నన్నే పిలిచి ఉద్యోగం ఇవ్వాలనుకున్న తమరు దొంగతనం చేయాలనుకున్నాడని వీర్రాజును పనిలో నుంచి తీసేస్తారా? తమరి దయాగుణం తెలిసినవాణ్ణి కాబట్టి వీర్రాజు మీద తమకెలాగూ కోపం ఉండదనుకున్నాను అన్నాడు. లక్ష్మీపతికి ఏమనాలో తోచక, నువ్వు చెప్పింది నిజమే. వీర్రాజుని నేను క్షమించి విడిచిపెట్టేసేవాణ్ణే. కానీ నువ్వు నాకు వీర్రాజు దొంగ బుద్ధి గురించి చెప్పకపోవడం తప్పు కదా అన్నాడు. సీనయ్య తల ఉంచుకొని, తప్పే, కానీ మీరెలాగూ వీర్రాజును క్షమిస్తారు కదా, అందుకని అతన్ని నేనే క్షమించి దయాగుణం చూపాలనుకున్నాను. మీరు గొప్పవారు. దయాగుణం చూపించే అవకాశం మీకు చాలాసార్లు వస్తుంది. నాబోటి దొంగకు ఇలాంటి అవకాశము ఎప్పుడో గాని రాదు. అందువలన ఆ అవకాశం వదులుకోవాలనిపించలేదు అన్నాడు. ఇది విన్న లక్ష్మీపతి ఆలోచనలో పడ్డాడు. ఒక దొంగకు కూడా దయాగుణం చూపించాలన్న కోరిక ఉంటుంది. తనకలాంటి కోరిక ఇంటికి వచ్చిన చలపతిని చూసేదాకా పుట్టనే లేదు. పుట్టినా సీనయ్య చెప్పేదాకా వీర్రాజును కూడా క్షమించాలని తట్టనే లేదు. ఒక్కసారి దయాగుణం చూపాలనుకుంటేనే వీర్రాజు వంటి వాడి దొంగబుద్ధి బయటపడి తనకెంతో ఉపకారం జరిగింది. ఇవన్నీ ఆలోచించి లక్ష్మీపతి ప్రచారము, కీర్తి కోసం కాక నిజంగానే దయాగుణం అలవరుచుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు చేతి కడియం. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. బంగారయ్య వడ్డీ వ్యాపారి. ఆయన నివసించే రావ్యపాలెం వాళ్లే కాక ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అప్పు కోసము బంగారయ్య దగ్గరికి వస్తుండేవాళ్ళు. నగలు కానీ లేక ఏవైనా వస్తువులు కానీ తాకట్టు పెట్టుకొని వాటి విలువను బట్టి ఆయన అప్పులిస్తూ ఉండేవాడు. బంగారయ్య దగ్గరికి తరచుగా అప్పు కోసం వచ్చేవాళ్లలో వీరన్న ఒకడు. వీరన్న చాలా సామాన్యమైన రైతు. ఇంటి అవసరాలకి, పొలం పనులకి అతడు బంగారయ్య దగ్గర అప్పు చేస్తుండేవాడు. అప్పుకు వచ్చినప్పుడల్లా వీరన్న తన చేతుకున్న బంగారు కడియాన్ని తాకట్టు పెట్టి 50 వరహాలు తీసుకుని పోతుండేవాడు. డబ్బు రాగానే ఆ 50 వరహాలు వడ్డీతో సహా బంగారయ్యకిచ్చి తన కడియాన్ని తీసుకుపోతుండేవాడు. ఒకసారి వీరన్న బంగారయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చినప్పుడు సమయానికి అక్కడ వీరేశము అనే బంగారు వస్తువులు చేసి అతనున్నాడు. వీరన్న తనకు 50 వరహాలు అప్పు కావాలని చెప్పి బంగారయ్యకు తన చేతి కడియాన్నిచ్చాడు. బంగారయ్య డబ్బు లెక్క చూసి అతడికిచ్చి పంపించేశాడు. వీరన్న చేతి కడియాన్ని వీరేశం పరీక్షగా చూశాడు. ఆ చేతి కడియము చాలా నాసిరకం బంగారంతో చేసినది.
పట్టుమని 10 వరహాల విలువ కూడా చేయదు. ఎవరినీ ఒక పట్టాన నమ్మని బంగారయ్య వీరన్న విషయంలో ఇంత పొరపాటెలా చేశాడని వీరేశం ఆలోచించసాగాడు. వీరన్న ఇచ్చినది మంచి బంగారపు కడియం కాదని బంగారయ్యకు చెప్పకుండా తాను వచ్చిన పని ముగించుకొని వీరేశం వెళ్ళిపోయాడు. అతడికి బంగారయ్యకు నాణ్యత గురించి బొత్తిగా తెలియదన్న నమ్మకం కలిగింది. ఆ తర్వాత నెల రోజులకి వీరేశము నాసిరకం బంగారంతో 4-5 రకాల వస్తువులు చేసి వాటిని బంగారయ్య దగ్గరకు తీసుకుని పోయి, బంగారయ్య గారు, మా చిన్నమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అదీగాక నేను అద్దె దుకాణం వదిలి సొంత దుకాణం కట్టించాలనుకుంటున్నాను. ఇందుకు నాకు 1000 వరహాల సొమ్ము కావాలి. ఈ బంగారు నగలు తాకట్టుగా ఉంచుకొని నాకు సొమ్ము ఇవ్వండి అన్నాడు. బంగారయ్య వీరేశం తెచ్చిన నగలని పరీక్షగా చూసి పెదవి విరిచి, వీరేశం, నువ్వు బంగారము వెండి నగలు చేసే వృత్తిలో జీవిస్తున్నవాడివి. అటువంటి నీకు బంగారం గురించిన మంచి చెడ్డలు తెలియవనుకోమంటావా అని అడిగాడు. వీరేశము, మీరనేదేమిటో నాకు తెలియటం లేదు అన్నాడు. ఈ మాటలకి బంగారయ్య చిన్నగా నవ్వి, ఈ వస్తువులన్నీ నాసిరకం బంగారంతో చేసినవి. ఒకవేళ ఇటువంటి బంగారంతో మీ చిన్నమ్మాయి నగలు చేసి అత్తవారింటికి పంపావో గొడవలు రాగలవు. సరే, ఈ వస్తువులు తాకట్టు పెట్టుకునేటందుకు నాకు అభ్యంతరమేమీ లేదు. అయితే వీటికి నీకు 500 వరహాల కన్నా ఎక్కువ ఇవ్వను అన్నాడు. వీరేశము ముఖం చిన్నబుచ్చుకొని, ఒకే గ్రామం వాణ్ణి, మిమ్మల్ని మోసపుచ్చ చూస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు? ఒంటరి వాణ్ణి కాదు, పిల్లలు గలవాణ్ణి. గ్రామం వదిలి పారిపోలేను గదా. నాసిరకం బంగారం అంటున్నారు, బాగుంది. మీరు ఇదే రకం బంగారంతో చేసిన వీరన్న చేతి కడియానికి 50 వరహాలు ఇస్తున్నారు. నా సంగతి వచ్చేసరికి నాసిరకం బంగారం అంటున్నారు అన్నాడు. బంగారయ్య 1-2 క్షణాలు తలాడిస్తూ ఊరుకొని తర్వాత, నువ్వు చాలా గట్టివాడివయ్యా వీరేశం. వీరన్న నాకు చేతి కడియం తాకట్టు పెడుతూ ఉండగా సమయానికి ఆ రోజున వచ్చావు. ఆ కడియాన్ని పరీక్షగా చూసావన్నమాట, అవునా అని అడిగాడు. వీరేశము అవునన్నట్లుగా తలాడించాడు. బంగారయ్య చిన్నగా చిటిక వేసి, వీరన్న చేతుకున్న బంగారు కడియము మంచి బంగారంతో చేసింది కాదని నాకు మొదటి నుంచే తెలుసు అన్నాడు. మరి తెలిసి దాన్ని తాకట్టు పెట్టుకొని అంత మొత్తం అప్పుగా ఎలా ఇస్తున్నారు అని అడిగాడు వీరేశం. వీరన్న విషయంలో నేను మనిషిని నమ్మాను, అతడి వస్తువును కాదు. అతడు చాలా నిజాయితీపరుడు. బాల్యంలో కలిసికట్టుగా తిరిగిన వాళ్ళం. అతడి విషయంలో నేను ఏ తాకట్టు లేకుండా అప్పు ఇవ్వదలిచాను. అయినా అతను ఒప్పుకోలేదు. ఆ కడియాన్ని తాకట్టు పెట్టిగాని నా నుంచి డబ్బు తీసుకోడు అన్నాడు బంగారయ్య. ఆ జవాబుతో వీరేశం కాస్త తేరుకొని, స్నేహితుడంటున్నారు, అలాంటప్పుడు మీరు వీరన్నకు అది నాసిరకం బంగారంతో చేసిన కడియం అని చెప్పకపోయారా అన్నాడు. అందువల్ల జరిగే మేలేమిటి? ఆ కడియము 20 వరహాల విలువ కూడా చేయదని నాకు తెలుసు. కానీ ఆ మాట వీరన్నతో అంటే ఇక తర్వాత ఎంత అవసరం కలిగినా నా దగ్గరకు అప్పుకురాడు. ఎవడో మోసబుద్ధి గలవాడు అతడి దగ్గర 100 వరహాలు తీసుకొని ఆ కడియం మంటగట్టాడు అన్నాడు బంగారయ్య. బంగారయ్యలో వీరన్న పట్ల ఉన్న అభిమానానికి ఆశ్చర్యపోయి వీరేశము తను చేసిన పనికి సిగ్గుపడుతూ తను తెచ్చిన నాసిరకం బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు చందనపు విస్తళ్ళు. ఈ కథను రచించిన వారు ఆర్. లక్ష్మీ అనురాధ గారు. విప్పర్లవల్లి అనే అగ్రహారంలో ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలున్నాయి. అందరూ దాయాదులే. పండుగలైనా పచ్చారైనా శుభమైన అశుభమైన అందరూ ఒకచోట కలుసుకొని కలిసికట్టుగా సామూహికంగా తంతు నడపటం వారి సాంప్రదాయం. అగ్రహారీకులందరిలోకి నరసావధాని పెద్దవాడు. ఆయనంటే అందరికీ గౌరవం. ఆయన భార్య శారదాంబ భర్తకు అనుకూలవతిగా మంచి పేరు తెచ్చుకుంది. కొడుకు కృష్ణావధాని తండ్రి మాట జవదాటడు. కూతురు కామాక్షికి ఇంకా పెళ్లి కావలసి ఉన్నది. వీరందరితో పాటు ఆ ఇంట్లో నరసావధాని అక్క నరసమాంబ కూడా ఉంటున్నది. ఆమె విధవరాలు. నరసమాంబ కడు చతురురాలు. ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్లే పరిష్కరించగలదు. ఆమె వలన ఆ కుటుంబానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నది. ఒకసారి నరసావధాని తల్లి ఆబ్దీకం వచ్చింది. రివాజు ప్రకారము ఆయన అగ్రహారీకులందరినీ భోజనానికి రమ్మని ఒకరోజు ముందే పిలిచాడు. ఆబ్దికానికి అవసరమైన సామాగ్రి తీసుకుని రావటానికి ముందు రోజు కృష్ణావధాని పట్నం వెళ్ళాడు.
అది కాస్త దూర ప్రయాణము. పొద్దున్న వెళ్ళినవాడు రాత్రికి తిరిగి వచ్చాడు. కృష్ణావధాని పప్పు దినుసులు, ధాన్యాలు, కూరగాయలు వగైరాలన్నీ నాణ్యమైనవి తెచ్చినందుకు తల్లి ఎంతో మెచ్చుకుంది. అయితే అతడు విస్తళ్ళు తేవటం మర్చిపోయాడు. దీని గురించి ఇంటిల్లిపాది కలవరపడ్డారు. భోజనాలకి విస్తళ్ళు లేకుంటే ఎలా? రేపు ఉదయం మళ్ళీ పట్నం పంపాలన్నా మధ్యాహ్న భోజనాల సమయానికి అందుకోవటం కష్టం. అప్పుడు నరసమాంబ, దీనికింత ఆలోచన ఎందుకు? మన పెరట్లో బాదం చెట్టుంది, దానికి నిచ్చెన వేయండి, ఆకులు కోయించండి, రాత్రికి రాత్రి 100 విస్తళ్ళు కుట్టండి అని సలహా ఇచ్చింది. ఈ సలహా బాగుందని వెంటనే అమలు జరిపారు ఆ కుటుంబం. కృష్ణావధాని ఆకులు కోశాడు. అతడు చెల్లెలు కలిసి అర్ధరాత్రి దాకా కూర్చొని విస్తళ్ళు కుట్టారు. నడుం నొప్పి వలన నరసమాంబ ఆ పనిలోకి వెళ్ళలేదు. మర్నాడు ఆబ్దీకం పూర్తిగానే నడవలో 2 పంక్తుల్లో విస్తళ్ళు పరిచాడు కృష్ణావధాని. శారదాంబ, కామాక్షి గుమగుమలాడే పిండి వంటలతో భోజన పదార్థాలు వడ్డిస్తూ అసలు విషయం గమనించారు. హడావుడిలో బాదం ఆకులతో విస్తళ్ళైతే కుట్టారు గాని వాటిని కుట్టే ముందు కడగాలని విస్మరించారు. విస్తళ్ళ చుట్టూ కొద్దిగా పేరుకున్న దుమ్ము చారలా స్పష్టంగా ఉంది. అది అతిథులందరూ గమనించారు. అన్నం మీద నెయ్యి అభికరించిన తర్వాత మగవారందరూ ఔపోసన పట్టి ఆ దుమ్ముచారను చూసి సందిగ్ధంలో పడి ముఖముఖాలు చూసుకోసాగారు. శారదాంబ ఆ విషయాన్ని నరసమాంబకు చేరవేసింది. నరసమాంబ వెంటనే అతిథుల మధ్యకు వచ్చి, ఈ ఏడాది మా తల్లిగారి ఆబ్దీకము ప్రత్యేకంగా చెయ్యాలని విస్తళ్ళన్నింటినీ గంధపు నీళ్లతో కడిగి శుభ్రం చేశాం. ఆకుల అంచుల్లో గంధపు చారలు మీరందరూ చూసే ఉంటారు. మా తల్లిగారి ఆత్మశాంతికి మీరందరూ ప్రత్యేకంగా దైవ ప్రార్థనలు చేయాలని మా విన్నపము అన్నది. అతిథులందరూ దీనికెంతో తృప్తిపడ్డారు. కడుపు నిండా భోంచేసి వెళ్లారు. దుమ్మైనా చందనమైనా అది మనసును బట్టి ఉంటుంది. ఇది తెలియక చిన్న చిన్న విషయాలకు మనం రగడ చేస్తుంటాం. సమయస్ఫూర్తితో ఈ గండం గడిచింది. అస్తమాను ఇది సాధ్యపడదు. కాబట్టి మరొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడండి అంది నరసమాంబ తనను మెచ్చుకుంటున్న అన్నగారి కుటుంబ సభ్యులతో. మరొక కథ పేరు అనుమానం. ఈ కథను రచించిన వారు శ్రీ కొండగారు. కట్టెలు కొట్టుకుని జీవించే రంగయ్యకు ఒక రోజున ఉడుము కనబడింది. అది బాగా బలిసి కొవ్వు పట్టి ఉంది. ఎందువలనో కదలలేక ఆయాసపడుతోంది. రంగయ్య ఉడుమును చూసి మనసుపడి దాన్ని పట్టుకుంటే ఒకరోజు భోజనం సుష్టుగా అయిపోతుందని ఆశపడ్డాడు. గొడ్డలి పక్కన పెట్టి చప్పుడు చేయకుండా ఉడుమును సమీపించాడు. అయితే ఉడుము రంగయ్య అడుగుల వాసన పసిగట్టి అక్కడి నుంచి పారిపోయింది. అతడు దాన్ని తరిమాడు. ఉడుము వెళ్ళి ఒక చెట్టు తొర్రలో దూరింది. ఇంకెక్కడికి పోతుందిలే అన్న నమ్మకంతో రంగయ్య చెట్టు తొర్రలో చేయి పెట్టాడు. ఆ తొర్రలో ఒక తాచుపాము ఉంటోంది. అంతకు ముందే అది ఏదో జంతువును కాటేసి వచ్చి ఆ తొర్రలోకి దూరింది. రంగయ్య చెయ్యి తాచుపాము చేతికి తగిలింది. వెంటనే అది అతన్ని కాటేసింది. రంగయ్య చటుక్కున చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. ఉడిమే తనని కరిచి ఉంటుందని అతడు భావించాడు. ఒకసారి కాటేశాక తాచుపాము కూరల్లో విషం చేరటానికి వ్యవధి కావాలి. కాబట్టి పాము కాటు వలన రంగయ్యకు నొప్పి కలిగింది గాని విషమెక్కలేదు. ఆ తర్వాత రంగయ్య గొడ్డలి తీసుకొని మరి కాసిని కట్టెలు కొట్టుకుని మోపుగా కట్టాడు. అయితే అతడి దృష్టంతా చెట్టు తొర్ర మీదే ఉన్నది. అందులో నుంచి ఉడుము పారిపోకుండా ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. కాసేపటికి రంగయ్య చేతి నొప్పి కూడా తగ్గింది. కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో కాయగూరలే తప్ప మాంసం లభించదు. ఎంతో కాలంగా రంగయ్య భార్య మాంసం కోసం తప్పించిపోతున్నది. ఈ రోజైనా మాంసం సంపాదించాలని, వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకూడదని రంగయ్య అనుకున్నాడు. ఆ తొర్రలో పాము ఉడుము స్నేహంగా ఉన్నాయి. పాము తొర్రలో అడుగున పడుకుంటే ఉడుము కాస్త పైగా ముందుకు వచ్చి చిన్న చెక్క మీద విశ్రమించింది. రంగయ్య అటుగా వస్తాడన్న ఊహే ఉడుముకు లేదు. అంతకుముందు అతన్ని పాము కరిచిన విషయము ఉడుముకు తెలియదు. రంగయ్య చెయ్యి తొర్రలోకి వచ్చింది. వెంటనే ఉడుము ఆ చేతి మీద గట్టిగా కరిచింది. అబ్బా అని బాధతో చెయ్యి వెనక్కు తీసుకున్నాడు రంగయ్య. తొర్రలో ఉండగా ఉడుమును పట్టుకోవడము అంత సులభం కాదని గ్రహించి రంగయ్య పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మను విరిచి సన్నని పదునైన పుల్లను తయారు చేశాడు.
ఆ పుల్లతో చెట్టు తొర్రలో పొడిస్తే ఉడుము బయటికి వస్తుందని, పుల్ల పదునుగా ఉంది కాబట్టి అది మరింత గాయపడి పారిపోవటం కష్టమైతుందని రంగయ్య అనుకున్నాడు. రంగయ్య పుల్లతో తొర్రలో పడవగానే బుస్సుమంటూ తాచుపాము తొర్రలో నుంచి బయటికి తొంగి చూస్తూ పడగ విప్పింది. తాచుపామును చూడగానే రంగయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. అడవిలో కట్టెలు కొట్టుకునే రంగయ్యకు పాములంటే భయం లేదు. కానీ ఇందాక తన్ని కరిచింది ఉడుము కాదని, తాచుపామని అతడు అనుమానించాడు. అంతే, ఆ అనుమానంతో రంగయ్య ప్రాణాలు పోయాయి. నిజంగా పాము కరిచినప్పుడు మరణించని రంగయ్య పాము కరిచిందన్న అనుమానం కలగ్గానే వెంటనే చచ్చిపోయాడు. అనుమానము ఈ విధంగా ఎందరినో ప్రాణాలు తీస్తూనే ఉంది. అయినా మనిషి నిజం కంటే అనుమానాన్నే ఎక్కువగా నమ్మి ప్రాణాపాయం తెచ్చుకుంటుంటాడు. మరొక చిన్న కథ పేరు ముక్తి మార్గం. ఈ కథను రచించిన వారు డి వెంకట్రావు గారు. భూపతయ్య వడ్డీ వ్యాపారం చేస్తూ అమాయకుల్ని మోసగించి లక్షాధికారయ్యాడు. వయసు మీద పడేసరికి అతడికి పాపభీతి పట్టుకుంది. పుణ్యకార్యాలు చేయాలంటే కష్టపడి సంపాదించిన డబ్బు వృధా పోతుందని బాధగా ఉంది. పుణ్యం చేయకపోతే చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ నానా యాతనలు పడాల్సి ఉంటుందని బెంగ. ఇలా భూపతయ్య సందిగ్ధంలో పడి సతమతమైతూ ఉంటే ఆ ఊరికి నిత్యానంద స్వామి వచ్చాడు. గ్రామస్తులందరూ ఆయన ప్రతిభ గురించి, మహిమ గురించి అదే పనిగా చెప్పుకుంటుంటే భూపతయ్యకు ఆయనే దేవుడనిపించింది. ఎలాగైనా దేవుణ్ణి మంచి చేసుకోవాలని భూపతయ్య పట్టు వస్త్రాలని, బంగారు ఆభరణాలని తీసుకొని స్వామిని కలుసుకొని కానుకగా సమర్పించుకున్నాడు. ఈ చర్యకు నిత్యానంద స్వామి మండిపడి, సర్వసంగ పరిత్యాగిని, నాకీ కానుకలెందుకు? నీ చుట్టూ ఎందరో దీనజనులుండగా ఒక్కరికైనా సాయపడాలన్న సద్బుద్ధి నీకు కలిగిందా అన్నాడు. స్వామి, మనుషుల్లో మోసగాళ్ళు ఎక్కువ. మంచి చెడ్డలు తెలుసుకోగల శక్తి నాకు లేదు. తమరు నా కానుకలు తీసుకొని దీనజనులకు సాయపడండి అన్నాడు భూపతయ్య వినయంగా. నీది పాపిష్టి డబ్బు. ఈ డబ్బును నేను తీసుకోను. నీ పాపాలు పోవాలంటే నీవే స్వయంగా నీ డబ్బును అవసరంలో ఉన్న వారికిచ్చి సాయపడాలి. మోసగాళ్ళు గురించి భయమెందుకు? నిన్నెవరైనా మోసగిస్తే ఆ పాపం వారిది. సాయం చేసిన పుణ్యము నిన్ను తప్పకుండా స్వర్గానికి తీసుకుని వెళుతుంది అన్నాడు స్వామి. మీ సలహా తప్పకుండా పాటిస్తాను. 2 ఏళ్లలో నాకు షష్ఠి పూర్తవుతుంది. అప్పటినుంచి నేను పుణ్యకార్యాలు ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకుగాను తమరు నన్ను దీవించండి అన్నాడు భూపతయ్య. అప్పుడు నిత్యానంద స్వామి చిరునవ్వు నవ్వి, వెర్రివాడా, నీ ఆయుష్ ఇంకో 15 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటినుంచి పుణ్యకార్యాలు ప్రారంభించి మృత్యువుకు 1 రోజు ముందు నా దగ్గరికి రా. స్వర్గద్వారాలు తెరుచుకునే మార్గం చెబుతాను అన్నాడు. భూపతయ్య కలవరపడ్డాడు. అతడు స్వామి పాదాలకు నమస్కరించి వెంటనే ఇంటికి వెళ్ళాడు. అప్పటినుంచి తన వద్ద ధనాన్ని బీదలకు పంచడం మొదలుపెట్టాడు. ఊళ్ళో నీటి ఇబ్బంది తొలగటానికి నూతులు తవ్వించాడు. యాచకులకు అన్న వస్త్ర దానాలు చేశాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి తనకు ముక్తిని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకున్నాడు. అలా 14 రోజులు గడిచాయి. భూపతయ్య నిత్యానంద స్వామి దర్శనానికి వెళ్ళాడు. స్వామి అతడిని ఆప్యాయంగా పలకరించి ఏమేం చేశాడో వివరాలు అడిగి తెలుసుకొని, చాలా పుణ్యకార్యాలు చేశావు, నీ ధనమంతా కరిగిపోలేదు కదా అన్నాడు. లేదు స్వామి, నాది ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి అన్నాడు భూపతయ్య గర్వంగా. అయితే ఇదే విధంగా ధన సంపాదన చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ రోజులు గడుపు అన్నాడు స్వామి. అయ్యో, నాకింక 1 రోజే ఆయువు ఉంది కదా స్వామి, తమరు ముక్తి మార్గం చెబుతారని వచ్చాను అన్నాడు భూపతయ్య. పుణ్యకార్యం వాయిదా వేయకుండా తొందరపడతావని నీ ఆయుష్ విషయం అబద్ధం చెప్పాను. నీకింకా చాలా ఆయువు ఉంది. ఇక ముక్తి మార్గం అంటావా? మృత్యువు పొంచి ఉందని, ఏ క్షణాన్నైనా అది మనను కబళిస్తుందని తెలుసుకొని పుణ్యకార్యాలు చెయ్యి. అలా చేయటంతోనే ముక్తి మార్గముందని గ్రహించు అన్నాడు నిత్యానంద స్వామి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.